హాయ్ అండి, నమస్తే. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ ఎలా వినాయక చవితి చేసుకున్నారు? మేమైతే ఈ విధంగా కొద్దిగా సింపుల్గా మంచిగా అయితే ప్రశాంతంగా మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. వినాయక చవితి ఇలా వినాయకుడి పూజ అయితే బాగా చేసుకున్నాము. అయితే నేను ఈ విధంగా పప్పుండ్లు, పాయసం, అటుకులు, కొబ్బరి, బెల్లం 3 ప్రసాదాలు అయితే పెట్టానండి. చాలా మంచిగా అనిపించి నాకు ఈ 3 ప్రసాదాలు పెట్టాలనిపించింది. పాయసం కూడా చేసి పెట్టాను. అయితే ఎప్పుడు ఈ విధంగా అయితే నేను వినాయకుడికి అయితే ఇలా డెకరేషన్ అయితే చేయాలనుకునేదాన్ని, కానీ ఎందుకో చేయలేనేమో అయితేనేమో చేసేదాన్ని కాదు. కానీ ఈ విధంగా అయితే కొద్దిగా స్పెషల్గా అయితే చేసాము. పత్తిళ్ళు కూడా మాకు దొరికిన పత్తిళ్ళ వరకు అయితే మేము తెచ్చుకున్నాము. మినిమం 15-16 ఉంటాయండి. ఆ పత్తిళ్ళు అయితే తెచ్చుకున్నాము. ఉసిరి, మామిడి, చాలా పత్తిళ్ళు అయితే దొరికాయండి. ఆ పత్తిళ్ళ వరకు అయితే పెట్టాము. ఇంకా తెలియనివి అయితే మరి తెలియదు కదా, తెలిసినంత వరకు అయితే పెట్టాను. అలాగే గణపయ్యకేమో గరిగపూసల దండ కూడా ఒక దండ చేసాము. గరిగపూసల దండ, ఇది తలనందివర్ధన పువ్వులతో అదే ఒక దండ, తామర పువ్వులతో చేసిన ఒక దండ, అలా 3 దండలు అయితే వేసాము. అలాగే ఈ చిన్న మట్టి గణపయ్య ఉన్నారు కదండి, అదైతే ఊర్లో పంచారు. ఆ గణపయ్యని కూడా పెట్టి పూజించేసుకున్నాం. ఆ మట్టి గణపయ్య కూడా చాలా అందంగా ఉన్నారండి. మేము తెచ్చుకున్న గణపయ్య కన్నా ఈ చిన్న మట్టి గణపయ్య అయితే మాకు బాగా నచ్చారు. అయితే మీరు మీ ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్నారండి? నాకైతే ఈ సంవత్సరం అయితే చాలా స్పెషల్గా అయితే అనిపించింది. గణపయ్య పూజ అయితే నాకు బాగా నచ్చింది. ఈ సంవత్సరం అయితే నాకు మంచిగా అయితే చాలా మంచి నమ్మకం అయితే గణపయ్య మీద వచ్చింది. నేను అనుకున్నది అయితే అయ్యింది. నాకు ఈ విధంగా అయితే చాలా బాగా గణపయ్య అయితే హెల్ప్ చేశారు. అంతే ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరైతే ఏ విధంగా అయితే గణపయ్య పూజ అయితే చేసుకున్నారో మాకు అయితే కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మా పాప లాస్ట్లో ఒక పాట కూడా పాడింది. गणनायकाय गणदैवताय गणाधीशाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणानाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्ड